హలో జాబ్ సీకర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది 4 చేంజెస్ టు మేక్ ఇన్ అవర్ రెజ్యూమే. సో దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లీడ్ విత్ ఎక్స్పీరియన్స్ నాట్ స్కిల్స్. చాలామంది మనం ఏంటి అంటే రీసెంట్గా ఏవైతే స్కిల్స్ ఎక్వైర్ చేసుకున్నామో లేకపోతే ఇప్పటివరకు మన వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ స్కిల్స్ తోటి మనం ఏం ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసాము, మన ఎక్స్పీరియన్స్ ఏంటి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీ మీరు కొత్తగా నేర్చుకున్నారు. సో ఆ క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీని నేర్చుకుని మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. బికాస్ స్కిల్స్ అనేవి అందరూ నేర్చుకుంటారు, బట్ వెన్ యూ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. సో మీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది డెఫినెట్గా మీరు మీ రెజ్యూమ్లో హైలైట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ న్యూ అచీవ్మెంట్స్, నాట్ ద ఓల్డ్ వన్స్. చాలామంది ఏంటి అంటే లైక్ 10 years బ్యాక్, 5 years బ్యాక్, 6 years బ్యాక్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తుంటారు. బట్ డోంట్ డూ ఇట్, బికాస్ మీ రిక్రూటర్స్ కానీ మీ హైరింగ్ మేనేజర్స్ కానీ మీ రీసెంట్ అచీవ్మెంట్స్ ఏంటి, రీసెంట్ జాబ్లో మీరు ఎటువంటి టార్గెట్స్ని రీచ్ అయ్యారు, ఎటువంటి బెంచ్ మార్క్స్ని సెట్ చేశారు, సో వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. కాబట్టి ఫోకస్ ఆన్ రీసెంట్ అచీవ్మెంట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అవాయిడ్ జార్గన్స్. అంటే మీ రెజ్యూమ్లో ఫ్లాషీగా ఉన్నాయి కదా అని చెప్పేసి కొన్ని వర్డ్స్ని, అంటే మనకు కూడా అర్థం కానటువంటి కొన్ని వర్డ్స్ని తీసుకొచ్చి దాంట్లో పేస్ట్ చేయొద్దు. సో యూజ్ ప్లెయిన్ ఇంగ్లీష్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. బికాస్ మన హైరింగ్ మేనేజర్ కానీ రిక్రూటర్ కానీ వాళ్ళ పక్కన డిక్షనరీ పెట్టుకుని రెడీగా కూర్చోరు. మనం యూజ్ చేసేటువంటి కొత్త కొత్త వర్డ్స్కి లేకపోతే ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్కి సంబంధం లేనటువంటి వర్డ్స్ని యూజ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో చేంజ్ ఇట్, యూజ్ ప్లెయిన్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ మనలో చాలామంది ఏంటంటే హాబీస్ సెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ హాబీస్ సెక్షన్లో చాలామంది వేగ్గా కొన్ని హాబీస్ని ఇంక్లూడ్ చేస్తుంటారు. బట్ వేగ్గా ఇంక్లూడ్ చేయకుండా బీ స్పెసిఫిక్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ రీడింగ్ బుక్స్ అనేది హాబీ, బట్ దాంట్లో ఏంటి అంటే బీ స్పెసిఫిక్. అంటే మీరు నావెల్స్ చదువుతారా, ఫిక్షన్ రిలేటెడ్ చదువుతారా, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ చదువుతారా, లేకపోతే బిజినెస్ రిలేటెడ్ బుక్స్ చదువుతారా, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మీరు మెన్షన్ చేయండి. సో ఈ 4 చేంజెస్ మనం చేసుకుంటే మన రెజ్యూమ్ అనేది ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు రీడ్ ఆ ఫార్మాట్లోకి వెళ్తుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ to get into the radar of hiring managers and recruiters. So for more resume writing tips and interview tips, follow my channel and support my channel. Thank you.